మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు చూస్తే కనుక బయట గౌతమి చౌదరి దోనపూర్ మహేష్ది, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు గురించే టాపిక్ నడుస్తుంది. నలుగురా? సరే, ఆ నాలుగో వ్యక్తి మన TV5 మూర్తి గారు. మూర్తి గారిని నిదానంగా లాగుదాం అనుకున్నాను, మీరు ముందే పేపర్ లీక్ చేసి మరి తోసేశారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను సార్. ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద మనం మాట్లాడుకుందాం అనుకున్నాం నలుగురు అని చెప్పి. ఓకే సార్, అది అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో సాగుతున్నాయి. బట్ ఏంది హైలైట్ సార్, అది వేరు సార్. అది ఆ కథ వేరు, ఆ కార్ఖానీ వేరు. ఆ కథ వేరు, ఆ కార్ఖానీ మొత్తం వేరు. అదంతా వేరు సార్. సో మనం ఇప్పుడు చూసుకుంటే సార్, మరి ఇప్పుడు గీతూ చౌదరి అంత మంచిదేం కాదు. మీరేమో గీతూ చౌదరి గారి గురించే మంచిగా చెప్తున్నారు, లేకపోతే మహేష్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇటు పక్క ఏమో బాధపడుతుంది కదా సార్ గౌతమి గారే ఫస్ట్ బయటకు వచ్చి మరీ చెప్పారు, మా భర్త ఇలా గొడవలు అవుతున్నాయి, ఇలా కదా అని. మీరేమంటారు? అంటే ఒకసారి చెప్పారా, 40 రోజుల నుంచి ఒక యజ్ఞంలాగా ప్రతిరోజు ఒక ఛానల్లో కూర్చొని పాపం భర్త ఇలా వాళ్ళ ఆడపడుచల్లా అత్తమ్మిలా అని చెప్పి నాన్ స్టాప్గా వాళ్ళని చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వాళ్ళని డిఫేమ్ చేస్తూ మాట్లాడిన మాటలు. అంటే ఇప్పుడు రీతు చౌదరి కూడా బయట మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్లో ఉన్నారు. బిగ్ బాస్లో కూడా బాగానే రాజకీయాలు నడుపుతున్నారు, వెనకమాల వ్యవహారాలు నడుపుతున్నారు, ఈ రిలేషన్షిప్స్ నడుపుతున్నారు. దాంతోపాటు బయట కూడా ఆమెకి పర్సనల్ లైఫ్లో కూడా వేరే పర్సన్తో, వైసీపీ పర్సన్తో కూడా మ్యారేజ్ అయింది. అంటే వైసీపీ తాలూకు వాళ్ళతో ఐడియా ఉందో లేదో మీకు, ఆయనతో మ్యారేజ్ అయింది, దాని తర్వాత డైవర్స్ అయింది. ఆ కేసు కూడా ఒకటి నడిచింది, ఐడియా ఉందండి? మరి ఆవిడకి ఎన్ని కేసులు అయినా ఉన్నాయి. ఆవిడ బిగ్ బాస్లో ఆడే ఆట ఏదైనా ఉన్నాయి. అది ఆవిడ పర్సనల్ లైఫ్. అదే. ఓకే, ఇక్కడ ఆవిడ్ని ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్గా చిత్రీకరించడం అనేది ఈవిడ చేసిన ప్రయత్నం. ఓకే. సో ఏమిటి అది అంటే, సరే అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో వచ్చారు అన్నారు. అది 1 గంటకు వచ్చారా లేకపోతే 2 గంటలకు వచ్చారా లేదు, వచ్చారు. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి ఎలా వచ్చావు అని అడిగినప్పుడు, రీసెంట్గా నేను ఒక ఆవిడ అడిగిన వీడియో చూసాను. అర్ధరాత్రి 1 గంటకి నీ ఇంట్లో నువ్వు లేకుండా ఏం చేస్తున్నావు? అదేలేండి, నువ్వెక్కడికి పోయావు, నువ్వెక్కడున్నావు అని చెప్పి ఈవిడ అడుగుతుంది. సో సరే, వచ్చినంత మాత్రాన అది జరిగిపోద్దా, అది జరిగిందా చెప్పలేం. కానీ ఆవిడ చెప్పగలదు. ఎలా? ఆవిడ బెడ్రూమ్లో CCTV కెమెరా పెట్టింది. సో కాబట్టి ఎవరికి డౌట్ అక్కర్లా, నీకు నాకు. ఇప్పుడు ఏంటంటే 1 గంటకు వచ్చింది కాబట్టి అదే 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 అని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. నేను కాదనొచ్చు, నువ్వు అవునొచ్చు. మనకి ఎందుకు ఈ గోల పంచాయతీ? అక్కడ ఆల్రెడీ వీడియో ఫుటేజ్ ఉంది కదా. మరి ఆ ఫుటేజ్లో వీళ్ళెదురు ఉంటే అయిపోయాయి. మరి ఇప్పటిదాకా నిందేసావు, ప్రూఫ్ చూపించలే కదా సార్. మహేష్ చూపించలేదు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏం జరగలేదు. ఓకే, మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు కూడా రాత్రి అర్ధరాత్రి 1 గంటకి ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యి ఇంటికి వెళ్ళి అటువంటిది ఏం జరగకుండా ఉన్నవాళ్ళు లేరా? వందల మంది, వేల మంది ఉన్నారు. చక్కగా వెళ్తారు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. బేసికలీ టైం అనేది ఈ పర్టికులర్ జమానాలో ఇర్రెలవెంట్. ఎందుకంటే జనరల్లీ మనం మేలుకునేదే కొంతమంది 1 గంటకి 2 గంటలకు. ఎందుకు అంటే రాత్రి పార్టీలు ఉంటాయి. అవును సార్. ఆ హ్యాంగ్ ఓవర్ దగ్గర ఒకటి చేసుకొని, సో వాళ్ళు పబ్బులకి వెళ్ళే, ఎస్పెషల్లీ ఈ కల్చర్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే, పబ్ అయ్యేదే 1 గంటకో 12:30కో అవుతుంది ఇంటికి వచ్చేటప్పుడు. బట్ జనరల్గా వెళ్ళకపోరు. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్న ఏదో తిడతారని చెప్పి ఆ హ్యాపీ డెంట్లో ఏమైనా వేసుకున్నా కూడా వాసన రాకుండా ఇవన్నీ ఏదో మేనేజ్ చేసుకొని పోతూ ఉంటారు. ఆ తరం వాళ్ళకి ఇది అర్థం కాదు కదా ఈ కల్చర్ అని వీళ్ళు పోతుంటారు. బట్ ఆ టైంలో నువ్వు వెళ్ళావు కాబట్టి అదే అంటే జనరల్ ఎందుకు పోతారు? సింగిల్గా ఉండే వాళ్ళ ఇంటికి పోతారు. ఈయన సింగిల్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈవిడ వదిలేయబట్టే కదా. కానీ ఈయన తోసేసారని నా అంటుంది కదా గౌతమి గారు. మహేష్ గారు తోసేశారు నన్ను ఇంట్లోంచి బయటగా నా అంటుంది, నా ఇంట్లోంచి నన్ను తోసేశారు అంటుంది. మరి అయితే ఇక్కడ కాకపోతే మరి గౌతమి గారు ఆవిడ ఎందో లేదో నేను ఎప్పుడు వినలేదు. కానీ ఈయనైతే లిటరల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి బిడ్డను చూద్దాం అని అనుకున్నప్పుడు, వాళ్ళ ఇంటికి కూడా కాదు, ఈయన రెంట్ కడుతున్న ఇండ్లు ఆయన కడుతున్నాడట. ఓకే, ఆ కారుకి కూడా ఇన్స్టాల్మెంట్ నేనే కడుతున్నా అని చెప్పాడు ఆయన. BMW కార్ ఏదో తీసి, సో కొడుకు, తల్లి, వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉంటారు. ఓకే. సో ఈవిడికి ఈయన మీద అనుమానమో లేకపోతే ఇంకోటి ఏదో
బట్ బేసికలీ దీనికి కారణం ఏంటి అని ఈయన చెప్పే వాదన ఏంటంటే ధర్మ మహేష్, పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండి తప్ప అని ఈవిడ అంటుంది, అలాగే వాళ్ళ మామగారు కూడా పెళ్ళికి ముందే ఈవిడికి అఫైర్ ఉండింది అంటే అంటే ఈయన జూనియరు కాలేజ్లో, అందుకన్నా కొన్నాళ్ళ ముందే ఎవరో ఉండింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే ఈవిడ కూడా దాన్ని ఖండించలేదు. అయితే తర్వాత ఈయన సరే అయిపోయింది, రిలేషన్ బ్రేక్ అయిపోయింది, ఈయనతో రిలేషన్లోకి ఎంటర్ అయ్యింది, ఫైన్. బట్ తర్వాత ఈయన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, నువ్వేం పెద్ద అందంగా లేవు, బయట నా కోసం ఎగబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా అందగాళ్ళు ఉన్నారు, నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, నువ్వు వేస్ట్ గాడివి, వాడు బాగుంటాడు, ఇలా మాట్లాడితే ఏ మగాడికైనా ఉండాలనిపిస్తుందా? అదే, ఎస్పెషలీ ఒక మగాడికి కాన్ఫిడెన్స్ మీద కొడితే ఖచ్చితంగా వాడు ఉండాలనిపించింది. నేనే నచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? దగ్గరికి వచ్చి ప్రేమ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వు బాగాలేవు, వాడు బాగుంటాడు, వీడు బాగుంటాడు అంటే ఆవిడ నిన్న ఒక స్టేటస్ పెట్టింది, ఐ నెవర్ ఫెల్ట్ హీఈస్ అప్పీలింగ్. ఓకే, ఏదో మనసు బాగుందని చెప్పి చేసుకున్నాను తప్ప ఆడు ఏ రోజు నాకు అప్పీలింగ్గా లేడు. నీ మనసు బాగుంది, నువ్వేం బాగాలేవురా అంటే ఓకేనా? హట్ అవుతాను సార్ ఖచ్చితంగా. అలా అంటే ఏదో ఈగో ఇష్యూస్. ఇది నిజంగా ఈవిడ చెప్తుంది, ఈయన నేను లావ్ అయిపోయాను కాబట్టి ప్రెగ్నెన్సీలో ఉండగా బాడీ షేమింగ్ చేసేవాడు, అవును, సో అది నాకు మానసిక క్షోభకు గురి చేసింది అని ఆవిడ ఎట్లయితే అంటే అదే మానసిక క్షోభ ఇప్పుడు ఈ హస్బెండ్ని నువ్వు అసలు బాగానే ఉండవు, నువ్వు చండాలంగా ఉంటావు, నీకన్నా అందగాళ్ళు బోల్డెన్ మంది ఉన్నారు, నా కోసం బోల్డెన్ మంది ఎగబడుతుంటారు, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నాకు బోల్డెన్ ప్రపోజల్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తే ఆ మొగుడి పరిస్థితి ఎలా ఉంటుంది?